హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపల పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి మీద స్కిన్ తీసేయాలి. వాటిని ఎండలో ఒక 1 అవర్ అలా ఎండపెట్టుకోవాలి. ఎండినాక తీసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసి 5 మినిట్స్ అలా ఉడికించండి. తీసి చూడండి, కొంచెం అతుక్కుపోతూ ఉంటాయి. వాటిని కలిపి వేరు చేయండి. మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేయండి. చూసారా ఎంత రెడ్గా అయ్యాయో? అలా అయ్యాక తీసేయండి. అదే నూనెలో పోపు గింజలు వేసుకొని తర్వాత ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. బాగా కలిపి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ని చల్లారనివ్వండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలలో కారం, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ముందుగా పోపు పెట్టుకున్న ఆయిల్ అందులో పోసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 3 డేస్ అలా పక్కకు ఉంచండి. బాగా టేస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.